మోడీ. మోడీ ఎందుకు మోడీ అంటే మోడీకి వేయాలి. ఎందుకు ఆయన పథకాలు మంచిగా ఉన్నాయి. అయోధ్య రామ మందిరం కానీ ఇవన్నీ వెనుకట పోయినాయి అన్నీ తెచ్చిందంటే ఆయనది గ్రేట్. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు నిలబడుతున్నారు? ఇక్కడ ఇక్కడ మన ఏరియా ఇక్కడ వినోదరావు నిలబడతాడు. కొద్ది వెలిశాల రాజేందర్ రావు కాంగ్రెస్. ఏకే బండి సంజయ్ గెలుస్తాడు. బండి సంజయ్ని చూసి కాదు అక్కడ ఓట్లు వేసేది. మోడీ కంపల్సరీ గెలుస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ పథకాలు ఈ పథకాలు పెడతారు. అది కాంగ్రెస్ అంతా డూబే. 6 పథకాలు పెట్టిండే అది ఏది లేదు. ఇప్పుడు ఏమి రాలే. ఏం రాలే. పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి 5 నెలల పాలన అయిపోయింది. 5 నెలలు ఇచ్చిన ఏది సరిగా ఏది లేదు. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంటు 200 యూనిట్లు అన్నాడు. ఆ 200 యూనిట్లు కాల్చేది లేదు. ఆడికి పోతే వైట్ రేషన్ కార్డు ఉంటే ఫ్రీ అని చెప్పిండు. ఎంపీడీ ఆఫీస్ అక్కడికి పోయి అందులో అప్లికేషన్ ఇస్తే వాడు నువ్వు ట్రిక్ చేయలే, ఆన్లైన్లో కాలేదు, వాడు వెళ్ళగొట్టుడు, మళ్ళీసారి రమ్మనుడు. ఇదంతా కలవని పని. వాడు నన్ను వెళ్తాడా? మళ్ళీసారి వెళ్తాడా? నా నంబర్ తీసుకుంటాడా? నా ఒక్కరిని వెళ్తాడా? ఇదంతా కానుకుంది. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా వేస్టే. వేస్ట్ అది. ఆడోళ్ళకి ఏం యూజ్ అవుతుంది? ఆడోళ్ళకి యూజ్ కాదు, తన్నుకుంటారు. ఆడోళ్ళు తన్నుకుంటారు, మగవాళ్ళని దించుతారు. సీట్లు ఇస్తలే. సీట్లు ఎక్కడి నిలబడాలి, లేకపోతే వెళ్ళదే కూడా దించుడే కాదు. మగవాళ్ళు ఏం లేదు. ఆడోళ్ళు కరెంట్ రాలేదు. అయితే లేడీస్ ఏంటంటే ఒక దెబ్బ కొట్టినా అవ్వగారింటికి పోతుంది, అక్క దగ్గరికి పోతుంది, చెల్లె దగ్గరికి పోతుంది. వీళ్ళు పని చూస్తే వీళ్ళు గుడ్డేనుడే. వీళ్ళకి అన్నం కూడా దొరకదు. వాడు హోటల్లో తినాలి, 4 రోజులు రాకపోతే వీళ్ళు పని పడుతుంది. ఎందుకే ప్రభుత్వాన్ని నష్టం చేసుడు? ఇది ఫ్రీ బస్ ఎవడన్నా పెట్టుకున్నాడా? ఎవడు పెట్టుకోండి? అడిగిండు ఎవడన్నా? ఎందుకది? గ్యాస్ సిలిండర్ ఎవరన్నా అడిగిర్రా? కరెంటు బిల్లు ఎవరన్నా అడిగిర్రా? ఏంది ఉచిత పథకాలని గెలవడానికే తప్ప చేసింది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది అనుకుంటారు? కేసీఆర్ భూ కబ్జాలు అక్కడ ఆయన చేస్తే, ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు చేసేది. గరీబోని భూమి గుంజుకునుడు, వాని ఇల్లు మంచుకుంటే రోడ్డు కూల దెంగుడు, అది కబ్జా చేసుడు, ఇట్లా వేయండి ఆయన. లేకపోతే ఓపోతుంటే లేకపోతే ఇప్పుడు కరెంట్ వస్తుందా? కరెంట్ ఉన్నది. కటింగ్ అవుతుంది. మాకైతే కరెంట్ ఉన్నది. ఎల్గందల మాత్రం ఉన్నది. వేరే పల్లెటూళ్ళలో చెప్పలేము కానీ మాకుంది.